2026 మే నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. తో 4వ పాదం విశాఖ నక్షత్రం. నా, నీ, ను, నే అనురాధ నక్షత్రం. నో, యా, యు, ఈ, నో, యా, ఈ, యు జ్యేష్ఠ నక్షత్రం. ఈ విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఈ నక్షత్రాలకు సంబంధించిన అక్షరాలు ఇవి. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు: మేషంలో కుజుడు, వృషభంలో మళ్ళీ ఇంకా మేషంలో కుజుడు షష్ఠ స్థానంలో ఉన్నారు. వృషభంలో రవి బుధుడు సప్తమంలో ఉన్నారు. మిథునంలో గురుడు శుక్రుడు అష్టమంలో ఉన్నారు. దశమంలో కేతువు. కుంభంలో రాహు 4వ రాశిలో ఉన్నారు. మీనరాశిలో శని 5వ స్థానంలో ఉన్నారు. ఈ రాశికి కుజుడు అధిపతి. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. స్వక్షేత్రంలో ఉన్నందువల్ల కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్నారు. బుధుడు ఏదో వ్యాపారం చేసుకోవడానికి, ఏదైనా సంపాదించడానికి కానీ ఏదో అటు ఇటు తిరగడానికి కొద్దిగా అవకాశం ఇచ్చాడు. శుక్రుడు కూడా భోగాలు అనుభవించడానికి ఇచ్చాడు. ఈ కుజుడు మనకి అనుకూలంగా ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం కుజుడు బాగున్నాడు అని చెప్పి మనం వాహనాలతో కానీ ఏదైనా యంత్రాలతో కానీ ఏదన్నా ప్రమాదాలు జరిగే చోటుకు కానీ వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి నా కుజుడు. ప్రాతాభృత్యగుణో భూమిర్తే మేనైవ విచింతయేత్. ఈయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు శౌర్యము, ధైర్యం ఉంటుంది. భూమి ప్రసాదం ఇస్తాడు. బలం, వస్త్రాలు, శరీర సుఖాలు, ధనధాన్యాదులు, లాభం, సంతోషం, సర్వకార్య సిద్ధి అన్నీ ఇస్తాడు. కానీ అనుకూలత లేనప్పుడు శరీర అనారోగ్యము, భార్యాపిల్లలతో విరోధము, నరముల బలహీనత, వివిధ ఆలోచనలు, దుష్టజన సహవాసము, ధన వ్యయము కలిగిస్తాడు. ఈ రాశివారు ఈ పాపగ్రహాలకు కానీ ఈ బాగులేని మనకి గ్రహాల శాంతులు చేయించుకోవాలంటే గ్రహశాంతి చేయించుకొని శనీశ్వరుడికి, రవికి, గురువుకి, కేతువు, రాహువుకి జపాలు, పూజలు, జ్యోతిష్యం భాగంలోకి వెళ్ళి చూపించుకొని తగిన ఫలితం పొందాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467.
ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పదయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో 2వ అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.